So, my request all of you, welcome to Venki's Academy. Today that I am going to upload especially the concept of data sufficiency, which is useful for ఈ డేటా సఫిషియన్సీ కాన్సెప్ట్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి, బ్యాంక్స్ క్లర్క్స్కి, పిఓస్కి ఓవరాల్గా ఈ మూడు ఎగ్జామ్స్కి ఇన్ అడిషన్ టు క్యాట్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది డేటా సఫిషియన్సీ పార్ట్, విచ్ ప్లేస్ అ వైటల్ రోల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా సఫిషియన్సీ? డేటా సఫిషియన్సీ అంటే ఏంది? తెలుగులో ఏమంటారంటే దీన్ని ప్రవచనాలు అంటారు. సో ఈ ప్రవచనాలు అనే కాన్సెప్ట్ మనకి ఎగ్జామ్లో ఎస్ఐకి 10 మార్క్స్కి ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు, అలాగే కానిస్టేబుల్కి 5, 8 లేదా 10 ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క నోటిఫికేషన్స్ బట్టి వెయిటేజ్ ఇచ్చినాడు. సో యావరేజ్గా మనము 10 మార్కులు తీసుకోవచ్చు. ఈ 10 మార్కులు డేటా సఫిషియన్సీ మనకి రీజనింగ్ పైన 5 క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి ఒక 5 మార్క్స్ ఉంటాయి, ఓవరాల్గా 10 మార్క్స్ ఉంటుంది. డేటా సఫిషియన్సీ విచ్ ప్లేస్ వైటల్ రోల్. డేటా అంటే ఇచ్చిన సమాచారం, డేటా అంటే ద గివెన్ ఇన్ఫర్మేషన్. సఫిషియన్సీ అంటే సరిపోతుందా లేదా. సో మనకి ఎస్ఏ మెయిన్స్లో ఇది ప్రిలిమ్స్లో ఒక 2-3 మార్కులకి ఇచ్చినా కూడా మెయిన్స్లో మనకి ప్లేస్ వైటల్ రోల్. మంచి కాన్సెప్ట్ ఇది, లాజికల్ కాన్సెప్ట్. అంటే ఈ డేటా సఫిషియన్సీ మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే లాజిక్తో పాటు సబ్జెక్టులు కూడా ఉండాలి. అంటే సార్ ఇప్పుడు 10 మార్క్స్ అని చెప్పున్నారు, మీరు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? రీజనింగ్లో 5 క్వశ్చన్స్ ఇస్తాడు. మరి రీజనింగ్లో 5 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఇస్తాడు? ఏ చాప్టర్స్ ఇస్తాడు? అన్ని చాప్టర్స్ కలిపి రీజనింగ్ అంటాం. రీజనింగ్లో మనకి దాదాపు ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ తీసుకోండి, రీజనింగ్ పరంగా మనకి 5 క్వశ్చన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ పైన ఒక 2 క్వశ్చన్స్ ఇస్తుంటాడు జనరల్గా, సీటింగ్ అరేంజ్మెంట్ పైన ఒక క్వశ్చన్ ఇస్తుంటాడు, అలాగే కంపారిజన్ పైన పోల్చడం అనమాట దానిపైన ఒక క్వశ్చన్ ఇస్తుంటాడు. అలాగే ర్యాంకింగ్ చాప్టర్ ఉంది, అంటే ఒక వరుస ఉంటుంది, ఒక వరుసలో ఏదో ఒక పర్సన్ చూపించి లెఫ్ట్ నుంచి ఇన్న పర్సన్, రైట్ నుంచి అదే పర్సన్, రైట్ నుంచి ఇన్న పర్సన్ అయితే దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట ర్యాంకింగ్ అంటారు, రో గురించి అనమాట. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అలాగే డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పైన ఒక క్వశ్చన్ ఇస్తుంటాడు. సో బ్లడ్ రిలేషన్స్ పైన మనకి ఇచ్చేది రీజనింగ్లో 5 మార్క్స్కి ఇస్తున్నాడు అంటే అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్యాంక్ క్లర్క్స్ కావచ్చు, పిఓస్ కావచ్చు. మనకి బ్లడ్ రిలేషన్స్ పైన జనరల్గా ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు ఎట్లా ఇస్తున్నాడంటే బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలపైన ఒక 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పైన అంటే దిక్కులు దూరాలపైన చాప్టర్ పైన రీజనింగ్లో 1 మార్క్ ఇస్తున్నాడు ఓవరాల్గా. అలాగే కోడింగ్ డీకోడింగ్ పైన ఒక క్వశ్చన్ ఇస్తుంటాడు, ర్యాంకింగ్ చాప్టర్ పైన ఒక క్వశ్చన్ ఇస్తుంటాడు. అంటే నేను చెప్పిన చాప్టర్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, సీటింగ్ అరేంజ్మెంట్ పైన ఇవ్వచ్చు ఒక్కోసారి. కాబట్టి మనకి ఇచ్చే చాప్టర్స్ జనరల్గా బ్లడ్ రిలేషన్స్ ఒకటి, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒకటి, అలాగే కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్ ఒకటి, నెక్స్ట్ దిక్కులు దూరాలు డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పైన ఒకటి, ర్యాంకింగ్ చాప్టర్ ఒకటి. దీనిపైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద పాస్ట్ 3 ఇయర్స్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, రీజనింగ్ పరంగా. మరి ఇంకో 10 మార్క్స్ అంటున్నాడు, ఇంకో 5 మార్క్స్ దేనిపైన ఇస్తారు సార్ అంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండు కల్పిస్తున్నాడు ఓవరాల్గా. అర్థమెటిక్లో మనకి ఏమి ఇస్తాడు అంటే మంచి వెయిటేజ్ ఉండే చాప్టర్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ పైన, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ పైన, పర్సంటేజ్ సంబంధించింది, రేషన్ ప్రపోర్షన్ సంబంధించింది, అలాగే టైమ్ అండ్ వర్క్ సంబంధించింది, టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించింది. ఓవరాల్గా 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు మనకి. సో దాంతోపాటు ఒకసారి 3 మార్క్స్ అర్థమెటిక్ ఇచ్చి 2 మార్క్స్ ప్యూర్ మ్యాథ్స్ పైన ఇస్తుంటాడు ఓవరాల్గా, మెన్సురేషన్ దానికి లింక్ సంబంధించింది. సరే ఎట్లయితే మనము ఓవరాల్గా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ అన్ని రీజనింగ్, అర్థమెటిక్ ఇవన్నీ ఫుల్గా నేర్చుకున్న తర్వాత మరి ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మరి ఈ కాన్సెప్ట్ ఇప్పుడే ఎందుకు ఇస్తున్నానంటే లాజికల్ కాన్సెప్ట్ కాబట్టి ఒక ఐడియా ఇస్తున్నాను మీకు ఇప్పటి నుంచి మనం, ఎందుకంటే మీకు ఇంతకుముందు ఎప్పుడు వచ్చి ఉండదు ఇది. సో జనరల్గా వచ్చే కాన్సెప్ట్ ఏం కాదు ఇది. సో హైయర్ ఎడ్యుకేషన్స్లో మనకి వస్తుంటుంది. క్యాట్ ఎగ్జామ్స్ కూడా ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. జీమ్యాట్, అలాగే జిఆర్ఈ కాన్సెప్ట్. సో జీమ్యాట్లో కూడా మనకి డేటా సఫిషియన్సీ పార్ట్ ఉంటుంది, ఓవరాల్గా ఒక ప్లేస్ వైటల్ రోల్, ఎక్స్టెన్సివ్గా ఉంటుంది మార్క్స్ వెయిటేజ్. సరే మనం అంతవరకు ఎందుకు కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా 10 మార్క్స్కి ఇస్తుంటాడు, రీజనింగ్ 5, క్వాంట్ 5. లెట్స్ అసలు డేటా సఫిషియన్సీ అంటే ఏంది? ఇక్కడ మనము మామూలుగా ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ టైప్లో మనం ఏం చేస్తాము, ఎస్ఐ ఎగ్జామ్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి కింద 4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. మనము ఒక క్వశ్చన్కి మామూలుగా
ఆన్సర్స్ని పెట్టాలంటే ఆ క్వశ్చన్కి ప్రాబ్లమ్ ఆన్సర్స్ సాల్వ్ చేసి ఆన్సర్ని పెడతాం. అది మామూలుగా మనం చేసే ఆబ్జెక్టివ్ టైపు ప్రాసెస్. బట్ ఇక్కడ డేటా సఫిషియన్సీలో అక్కడ మనకు ఒక స్పెషాలిటీ ఉంది. క్వశ్చన్ ఇచ్చేసి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆన్సర్ని పెట్టండి 1 2 3 4 అని కాదు. ఇది ఎంటైర్లీ కాన్సెప్ట్ డిఫరెంట్. మరి ఏం సార్ ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ అంటే, మనకి ఇక్కడ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఒక క్వశ్చన్ ఇస్తాడు, తెలుగులో ఏమంటారంటే దీని డేటా సఫిషియన్సీని ప్రవచనాలు అంటారు. ప్రవచనాలు అంటే మళ్ళీ భక్తికి సంబంధించిన ప్రవచనాలు కాదు. ఇది ఈ ప్రవచనాలు వేరు, సబ్జెక్టు సంబంధించింది. మరి ఏంది ఉంటుందంటే క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డేటా సఫిషియన్సీలో, అది రీజనింగ్ కావచ్చు, కౌంట్ కావచ్చు. ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న కింద 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2, అంటే ప్రవచనం 1 ప్రవచనం 2. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చిన నేను ఒక క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఇది క్వశ్చన్ అనుకోండి. ఈ క్వశ్చన్కి కింద స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ 5 క్వశ్చన్స్ ఉంటే మనకి 5 క్వశ్చన్స్ ఇలాగా ఉంటాయి. క్వశ్చన్ ఉంటుంది, a question which follows 2 statements, అంటే ప్రవచనం 1 ప్రవచనం 2 ఉంటాయి. మనకి ఆప్షన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఆప్షన్స్ ఉండవు, 4 ఆప్షన్స్ ఉండవు ఇక్కడ. మరి ఏం సార్ మేము ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ఇది ఎంత ఈజీ అంటే, సబ్జెక్టు తెలిస్తే నీకు ఈజీ. సబ్జెక్ట్ తెలియదు అనుకో, తలకేస్తే కాళ్ళకేస్తుంది, కాళ్ళకేస్తే తలకేస్తుంది. అంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే. ఎస్, క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ కింద 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. మనం ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్లో దానికి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని చేసి ఆ క్వశ్చన్కి సాల్వ్ చేసి దాని ఆన్సర్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ గెస్సింగ్ అంతే. క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా రాదా అంటే, డేటా సఫిషియన్సీ అంటే ఒక క్వశ్చన్ ఉందండి, ఆ క్వశ్చన్ కింద 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 2 స్టేట్మెంట్స్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సరు ఏ స్టేట్మెంట్ నుంచి వస్తుంది, అంటే ఏ ప్రవచనం నుంచి వస్తుంది. ఇక్కడ 2 ఉంటాయి, 3 4 అట్లా ఉండవు ప్రవచనాలు. ఏ క్వశ్చన్ అంటే డేటా సఫిషియన్సీలో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్. ఏ క్వశ్చన్ విచ్ ఇస్ ఫాలోస్ 2 స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1 ఉంటుంది, స్టేట్మెంట్ 2 ఉంటుంది. మరి క్వశ్చన్ మనం చేయాల్సింది ఏంటంటే ఆన్సర్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ది ఆన్సర్. అది మెయిన్ పాయింట్, లాజిక్ కాన్సెప్ట్ ఇది. ఆన్సర్ వస్తుందా లేదని చెప్పాలి. డేటా అంటే ఇచ్చిన సమాచారం, సఫిషియన్స్ అంటే సరిపోతుందా లేదా అంటే, ఇచ్చిన క్వశ్చన్కి ఏదైతే క్వశ్చన్ అడిగాడో ఆ క్వశ్చన్కి ఆన్సరు వస్తుందా రాదా అని చెప్పాలి. వస్తే ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో దేని నుంచి వస్తుంది అని చెప్పగలగాలి. ఏ క్వశ్చన్ విచ్ ఫాలోస్ 2 స్టేట్మెంట్స్, యూ హ్యావ్ టు గెస్ వెదర్ ద ఆన్సర్ గెట్స్ ఫ్రమ్ విచ్ స్టేట్మెంట్. సో ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియన్సీ ఆర్ నాట్. అసలు ఆన్సర్ వస్తుందా రాదా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కింద ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ని బట్టి. సరే ఆన్సర్ వస్తుంది అనుకుంటాం. వస్తే ఎలా వస్తుంది? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా? అడిగిన క్వశ్చన్కి ఆన్సరు స్టేట్మెంట్ 1 నుంచి మాత్రమే, అంటే స్టేట్మెంట్ 1 అంటే స్టేట్మెంట్ 2కి వెళ్ళకుండా, అడిగిన క్వశ్చన్కి ఆన్సరు స్టేట్మెంట్ 1 నుంచి మాత్రమే కనుక నీకు ఆన్సర్ వస్తుందని నువ్వు గెస్ చేయగలిగితే, అంటే మన ప్రాబ్లం చేయకూడదండి. నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్, జస్ట్ గెస్సింగ్ మాత్రమే. అంటే నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనమాట, నీ థాట్ని పంపిస్తావు ఇక్కడ. ఈ క్వశ్చన్కి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈ 1 స్టేట్మెంట్ 1 అలోన్ నుంచి, అలోన్ అంటే 1 మాత్రమే, ఓన్లీ 1 అన్నాను. అలోన్ అంటే ALONE, అలోన్ అంటున్నాడు ఇక్కడ. ఆ మార్కింగ్ ఆఫ్ ఆన్సర్ నేను చెప్తానండి. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మనకి స్టేట్మెంట్ 1 నుంచి మాత్రమే వస్తుందని చెప్పగలిగితే, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ డైరెక్షన్స్ ఇస్తాడు మనకి పైన సూచనలని. మార్క్ యువర్ ఆన్సర్ 1 స్టేట్మెంట్ అలోన్ ఈజ్ సఫిషియంట్. అంటే అడిగిన క్వశ్చన్కి ఆన్సరు స్టేట్మెంట్ 1 నుంచి కనుక ఆన్సర్ వస్తుంది అని నువ్వు చెప్పగలిగితే, 1 అలోన్ ఇదన్నమాట. అంటే 1 అలోన్ అంటే అర్థమైంది, 2 నుంచి రాదు అని మైండ్లో కన్ఫర్మ్ చేసుకోవాలి నువ్వు. దీని నుంచి మాత్రమే వస్తుంది, దీని నుంచి రాదండి, సెకండ్ నుంచి రాదని చెప్పగలిగితే, అప్పుడు మనము ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్. మనకేమి ఆబ్జెక్ట్ టైప్లో కింద 1 2 3 4 ఇవ్వడు, మనమే మార్కింగ్ ఆఫ్ ఆన్సర్స్ కూడా మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో కాబట్టి 1 పెట్టాలి ఆన్సర్ అప్పుడు. అలాగే అడిగిన క్వశ్చన్కి ఆన్సరు 1 నుంచి రావటం లేదండి, స్టేట్మెంట్ 2 నుంచి మాత్రమే ఆన్సర్ వస్తుంది అని చెప్పగలిగితే, అప్పుడు ఆప్షన్ ఏం పెట్టాలి మనము? మార్క్ యువర్ ఆన్సర్ 2 అంటున్నాడు. ఎప్పుడు? స్టేట్మెంట్ 2 అలోన్ ఈజ్ సఫిషియంట్. అంటే అడిగిన క్వశ్చన్కి ఆన్సరు 1 నుంచి రావట్లేదండి, 2 నుంచి మాత్రమే వస్తుందని చెప్పగలిగితే, దెన్ యూ హ్యావ్ టు మార్క్ యువర్ ఆన్సర్ 2. దట్ ఈస్ స్టేట్మెంట్ 2 అలోన్ ఈజ్ సఫిషియంట్. ఆప్షన్ మనం 2 పెట్టాలి అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఏమి చేయడం? మార్క్ యువర్ ఆన్సర్ 3 అంటున్నాడు. అంటే అర్థమైంది,
ఆప్షన్ 3 ఎప్పుడు పెడతామంటే స్టేట్మెంట్ బోత్ ఆర్ నీడెడ్. అంటే ఈ అడిగిన క్వశ్చన్కి ఆన్సరు స్టేట్మెంట్ 1 నుంచి, ప్రవచనం 1 నుంచి మాత్రమే రావట్లేదు, అలాగే ప్రవచనం 2 నుంచి మాత్రమే రావట్లేదు. అంటే ఫర్ దిస్ గివెన్ క్వశ్చన్ స్టేట్మెంట్ 1 alone ఈజ్ నాట్ సఫిషియంట్, యాజ్ వెల్ యాజ్ 2 alone ఈజ్ నాట్ సఫిషియంట్. అంటే 1 నుంచి ఆన్సర్ రావట్లేదు, 2 alone నుంచి ఆన్సర్ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తాము, ఏమన్నాడు, బోత్ ఆర్ నీడెడ్. అంటే పై క్వశ్చన్కి ఆన్సరు ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కలిపితే, ఈ 2 కలిపితేనే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అని చెప్పగలిగితే, ఇఫ్ యూ క్లబ్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2, దెన్ ఇఫ్ యూ గెట్ ది ఆన్సర్ ఫర్ దిస్ అబవ్ క్వశ్చన్, మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ 3 అంటున్నాడు. సో 3 నీడెడ్. అలాగే వాట్ ఇస్ మీనింగ్ ఆప్షన్ 4, మార్క్ యువర్ ఆన్సర్ 4 అంటున్నాడు. అంటే ఈ మార్కింగ్ ఆఫ్ ఆన్సర్స్ 1 ఎప్పుడు పెట్టాలి, 2 ఎప్పుడు పెట్టాలి, 3 ఎప్పుడు పెట్టాలి, 4 ఎప్పుడు పెట్టాలి అనేది వాళ్ళే రూల్స్ ఇస్తారు ఇక్కడ పైన, డైరెక్షన్స్ అని అంటాడు, సూచనలు. దాన్ని బేస్ చేసి మన ఆన్సర్స్ పెట్టాలి. మార్క్ యువర్ ఆన్సర్ 4 అంటున్నాడు. 4 ఎప్పుడు పెట్టాలి మన ఆప్షను, స్టేట్మెంట్ నైదర్ సఫిషియంట్. అంటే అర్థమైంది, నైదర్ అంటే నో అనమాట, నాట్. అంటే పై క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి రావట్లేదు, 2 నుంచి రావట్లేదు, 2 కలిపినా కూడా ఆన్సర్ రావట్లేదు, అంటే ఆన్సర్ 4 పెడతాం. దట్ ఈస్ ఏమంటామంటే నైదర్ అంటే నో, నాట్ సఫ్. వన్స్ అగైన్ సో అబౌట్ దిస్ డేటా సఫిషియన్సీ పార్ట్, హౌ టు మార్క్ యువర్ ఆన్సర్స్. క్వశ్చన్ ఉంటుంది, ఒక ప్రశ్న ఉంటుంది, ప్రశ్న కింద 2 ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాలకి మనము ఆ క్వశ్చన్కి ఆన్సర్ని కనుక్కోవాలంటే నిజంగా కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వస్తుందా లేదా. డేటా సఫిషియన్సీ అంటే ఇచ్చిన అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ప్రవచనాల నుంచి ఆన్సర్స్ సరిపోతాయా లేవా, ఆన్సర్ వస్తుందా రాదా, ఎస్ ఆర్ నో. ఎస్ అని అనిపిస్తే ఆప్షన్స్ ఉంటాయి, నో అనిపిస్తే కూడా ఆప్షన్ ఉంటుంది. మరి వస్తే ఆన్సర్, పై అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దేని నుంచి వస్తుంది. మరొకసారి ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు ఇప్పుడు ఏం చెప్పాను, ఈ 2 స్టేట్మెంట్స్లో ఒకటి స్టేట్మెంట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ స్టేట్మెంట్ 1 నుంచి మాత్రమే వస్తే ఆప్షన్ 1 పెట్టండి అని చెప్పాను. అంటే 2 నుంచి రాదని అర్థం. అలాగే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి రావట్లేదండి, 2 నుంచి మాత్రమే వస్తుందని చెప్పగలిగితే ఆప్షన్ 2 పెట్టాం. అంటే అర్థమైంది, 2 నుంచి వస్తుందంటే 1 నుంచి రాదని అర్థం. అట్లా 1 alone సఫిషియంట్ అంటే 1 నుంచి మాత్రమే వస్తుంది, 2 నుంచి రాదని అర్థం. ఆప్షన్ 2 ఎప్పుడు పెడతాము, 2 నుంచి మాత్రమే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందంటే 2 పెడతాం. అంటే అర్థమైనప్పుడు 1 నుంచి రాదని అర్థం. ఉండేది 2 స్టేట్మెంట్సే. మరి మార్కింగ్ ఆఫ్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఎప్పుడు పెడతాం మనం అంటే, ఇక్కడ మనకి ఇచ్చాడు ఇక్కడ ఏమని, స్టేట్మెంట్స్ బోత్ ఆర్ నీడెడ్. అయ్యా పై క్వశ్చన్కి ఆన్సరు 1 alone నుంచి రాదు, 2 alone నుంచి, అంటే 1 నుంచి మాత్రమే రాదు, 2 నుంచి మాత్రమే రాదు. ఈ ప్రవచనం 1, ప్రవచనం 2, ఈ 2 కలిపితేనే, మిక్స్ చేస్తేనే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఎప్పుడు పెడతామంటే, రెండింటిని క్లబ్ చేసి పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందని చెప్పగలిగితే అప్పుడు మనం మార్క్ యువర్ ఆన్సర్ 3 అంటాం. 4 ఎప్పుడు పెడతాం చూడు, మార్క్ యువర్ ఆన్సర్. ఇది మన ఇష్టం కాదండి, అక్కడ పైన సూచనలు ఇస్తాడు. ఎగ్జామ్లో మనం వెళ్ళినప్పుడు ఆ మార్కింగ్ ఆఫ్ ఆన్సర్స్ని ఇస్తాడు. ఆప్షన్ 4 ఎప్పుడు ఇచ్చాడు, స్టేట్మెంట్ నైదర్ అలోన్ ఈజ్ సఫిషియంట్. అంటే అర్థం నైదర్ అంటే నాట్ అనమాట, నో అని అర్థం. అంటే అయ్యా పై క్వశ్చన్కి ఆన్సరు రావటం లేదని అర్థం. ఎక్కడి నుంచి రావట్లేదు, 1 నుంచి రావట్లేదు, 1 alone నుంచి రావట్లేదు, అలాగే 2 నుంచి కూడా రావట్లేదు. ఈ 2 1 and 2 కలిపినా కూడా పై క్వశ్చన్కి ఆన్సర్ మేము చెప్పలేకుండా పోతున్నాం. అంటే డేటా సరిపోవటం లేదు, అంటే ప్రవచనాలు అడిగిన క్వశ్చన్కి ప్రవచనాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ సరిపోవట్లేదు, ఇంకా అవసరం అని అర్థం. అది మార్కింగ్ ఆఫ్ ఆన్సర్ 4 అంటున్నాం. మరి సార్ రేపు ఎగ్జామ్లు కూడా ఇట్లే ఉంటాయా, అంత లేదు, మార్చేస్తాడు. ఇప్పుడు పోలీస్కు ఇప్పుడు ఎస్ఐ కాన్సెప్ట్లో ఇలా ఇచ్చినాడు ప్రీవియస్ పేపర్స్లో. మరి పోలీస్కి వచ్చేటప్పుడు ఏం ఇచ్చాడు, మార్క్ యువర్ ఆన్సర్ 3 నుంచి ఏమి ఇచ్చాడంటే, 3లో ఇక్కడ మనకి ఏం చెప్పాము, 1 and 2 కలిపితేనే ఆన్సర్ వస్తుంది, 3 పెట్టండి అని చెప్పాం. మరి పోలీస్కి వచ్చేసరికి ఏం చేశాడంటే, థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి 1 నుంచి రాదు, 2 నుంచి రాదు, 3 పెట్టండి అని చెప్పాడు. అంటే అర్థమైంది, నైదర్ అలోన్ సఫిషియెంట్కి 3 పెట్టాడు. ఫోర్త్కి ఏం పెట్టాడు, 1 and 2 కలిపితేనే ఆన్సర్ వస్తుందంటే 4 పెట్టండి. అంటే ఇప్పుడు ఏం చెప్పినట్టు ఈ ఆర్డర్లోనే ఉండాలని రూల్ ఏం లేదు. మార్కింగ్ ఆఫ్ ఆన్సర్స్ ఎగ్జామ్కి మారుస్తుంటాడు. కాబట్టి ప్రతిసారి మనం డేటా సఫిషియన్సీ చేసే ముందు ఫస్ట్ ఆ సూచనలు చదువుకోవాలి. ఇది చదివిన తర్వాత మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్ళాలి. చాలామంది వాళ్ళు ఏదో ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పున్నాను ఈ విధంగా ప్రిపేర్ అయ్యి 1 అంటే 1 alone, 1 నుంచి మాత్రం వస్తే 1, 2 నుంచి మాత్రం వస్తే 2, 2 కలిపితే 3 అని చెప్పాడు. ఏది దేని నుంచి రాకపోతే 4. కాబట్టి అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలాగే వీళ్ళు చేయకూడదు. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఈ డేటా సఫిషియన్సీ ప్లేస్ వైటల్ రోల్, మంచి కాన్సెప్ట్. ఎందుకంటే కరెక్ట్గా ఈ 5 క్వశ్చన్స్ని మనము 3 నిమిషాలు 2 నిమిషాలు పెట్టచ్చు. ఎందుకంటే నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ని కనుక్కోవట్లేదు కదా, దెర్ ఇస్ నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్ ఆల్సో. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కునే అవసరమే లేదు.
వస్తుంది రాదని అంటున్నాం అంతే. వస్తే దేని నుంచి వస్తుంది స్టేట్మెంటు అది. బట్ మనకేంటంటే మన మైండ్ అంతా ఆబ్జెక్ట్ టైప్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలామంది బండలు ఏం చేస్తారంటే, చాలామంది స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, అయినా కూడా క్వశ్చన్కి ఆన్సర్ని కనుక్కుంటూ ఉంటారు. లేదండి, నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్ వెదర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్, అంతే. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఉంది. వన్స్ అగైన్ సి. సో ఇన్ దిస్ డేటా సఫిషియన్సీ, ఇది జనరల్గా మంచి లాజికల్ థింకింగ్ ఉండేవాళ్ళు చేయగలుగుతారు, కొద్దిగా బాగా గట్టోళ్ళు మాత్రం చేయగలుగుతారు. సో జనరల్గా అందరూ చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇది కొద్దిగా లాజికల్ కాన్సెప్ట్, టఫ్ అనేం కాదు, ఈజీనే. ఎందుకంటే క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఈజీ పార్ట్ ఇది. మరి లాజిక్గా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం నేర్చేసుకుంటాం. సో నోటిఫికేషన్స్ పడక ముందే నేర్చేసుకుంటాం. ఎస్, వన్స్ అగైన్ in this data sufficiency concept, the marking of answers as given the norms according to the recruitment of the board. So they will give a question which follows two statements. If you can get the answer for this above question from statement 1 alone, mark your answer as a 1. What is the option 2? If you won't get the answer from 1 alone, if you get the answer from statement 2 alone, mark your answer as a 2. So when you mark your answer as a 3 means, if you can't get the answer from 1 alone statement, either, and at the same time, if you can't get the answer from 2 alone also, then if you club both the statements 1 and 2 together, that means if you want to get the answer for this above question, both are needed, statements both together are needed, then you have to mark your answer as a 3. So what is the meaning of option 4? For this given question, if you can't get the answer from statement 1 alone, perhaps statement 2 alone also, even perhaps if you club both the statements 1 and together also, if you can't get the answer for this above question, mark your answer as a 4. That means neither the statement alone is sufficient. అంటే ఒక ప్రశ్న ఉంటుంది, ప్రశ్న కింద 2 ప్రవచనాలు ఉంటాయి. ప్రవచనం 1 నుంచి మాత్రమే ఆన్సర్ వస్తుంది అని చెప్పగలిగితే, అంటే 2 నుంచి రాదని అర్థం, అప్పుడు 1 పెట్టాం. ఆప్షన్ 2 ఎప్పుడు పెడతాం, మార్కింగ్ ఆఫ్ ఆన్సర్ 2 నుంచి, ప్రవచనం 1 నుంచి రావట్లేదు, 2 నుంచి మాత్రమే వస్తుంది అన్నప్పుడు 2 పెడతాం. 3 ఎప్పుడు పెడతాం అంటే ఫస్ట్ ఇది మైండ్కి సెట్ అయిపోవాలి. ఎందుకు 2-3 సార్లు రిపీట్ చేస్తున్నానంటే డేటా సఫిషియన్సీలో అది మైండ్లో ఫస్ట్ సెట్టింగ్, మార్కింగ్ ఆఫ్ ఆన్సర్స్ మైండ్లో సెట్ చేసుకుంటే కానీ మనం ఆన్సర్ని ఈజీగా చేయలేం, చూసి చెప్పాలి ఆన్సర్ కాబట్టి. 3 ఎప్పుడు పెడుతున్నాం, 2 పై అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, స్టేట్మెంట్ 1 and 2 2 కలిపి పై క్వశ్చన్కి 2 కలిపితేనే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఇఫ్ యూ క్లబ్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఓన్లీ, అప్పుడు నీకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 పెడుతున్నాం. 4 ఎప్పుడు పెడుతున్నామంటే 1 నుంచి రావట్లేదు, 1 అలో నుంచి రావట్లేదు, 1 నుంచి మాత్రమే రావట్లేదు, 2 నుంచి మాత్రమే రావట్లేదు, 2 కలిపిన ఆన్సర్ రావట్లేదు అంటే అప్పుడు మనము 4 పెడుతున్నాం. నైదర్ అలోన్ ఇస్ స్టేట్మెంట్. లెట్ us see, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ చెన్నై టు ఢిల్లీ? సో మనకి ఏమంటున్నారంటే క్వశ్చన్లో జనరల్గా లాజికల్ క్వశ్చన్స్, ఫస్ట్ లాజికల్ క్వశ్చన్స్ నేర్చుకొని తర్వాత సబ్జెక్ట్ వైజ్ నేర్చుకుంటాం. ఎందుకంటే చాలా లాజిక్గా ఉంటుంది క్వశ్చన్స్, ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, ఆన్సర్ వచ్చినట్టే ఉంటుంది, లోపల లాజిక్ మారిపోయి ఉంటుంది. అందుకే చెప్తున్నా, మంచి కాన్సెప్ట్. ఐక్యూ పెరుగుతుంది, థింకింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది, అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి డేటా సఫిషియన్సీ పార్ట్లో. ఎందుకంటే మనము ఆన్సర్ని చేయట్లేదు, జస్ట్ థింకింగ్ మాత్రమే చేస్తున్నాం, వస్తుందో రాదా అనేది క్యాపబిలిటీ. అంటే నువ్వు ఈ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ జస్ట్ మనం థాట్ని పంపించి ఆన్సర్ చెప్పాలి. నో నీడ్ టు ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మరి ఏం చూద్దాం. చెన్నై నుంచి ఢిల్లీకి దూరం ఎంత అంటున్నాడు క్వశ్చన్లో. సరే, ఇక్కడ మనం కింద ఆప్షన్స్ అంటే ప్రవచనాలు 1 ఏమి ఇచ్చాడు చూడు, స్టేట్మెంట్ 1, ద డిస్టెన్స్ బిట్వీన్ చెన్నై టు ముంబై 700 kilometers అంటున్నాడు. అడిగింది మనకి చెన్నై. అండ్ 1 more థింగ్, ఇంకొక రూల్స్ ఏంటంటే అడిగింది ఏదైతే అడిగాడో దానికే మనం ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్లో అడిగిన దానికి సరైన ఇన్ఫర్మేషన్ కింద ఉందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ 1 more థింగ్, ఒక క్వశ్చన్కి, ఈ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ని చెప్పాలంటే ది ఆన్సర్ మస్ట్ బి యూనిక్. అంటే అర్థమైంది, యూనిక్ అంటే ఒకే ఆన్సర్ రావాలి, అది ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కావచ్చు. అంటే ఈ ఒక స్టేట్మెంట్ నుంచి ఒక ఆన్సర్, ఒకే ఆన్సర్ రావాలి. ఈ ఒక స్టేట్మెంట్ నుంచి ఒక ఆన్సర్ రావచ్చు, దీని నుంచి ఒక ఆన్సర్ రావచ్చు. అంటే ఒకటే రావాలి ఆన్సర్, 2 ఆన్సర్స్ రాకూడదు. ఒక్కొక్క స్టేట్మెంట్ నుంచి 2 ఆన్సర్స్ రాకూడదు. ఈచ్ స్టేట్మెంట్ దీని నుంచి ఒక ఆన్సర్ వచ్చినా కరెక్టే, దీని నుంచి ఒక ఆన్సర్ వచ్చినా, అంటే సేమ్ ఆన్సర్ రావాలని రూల్ ఏం లేదండి, బట్ ఒక ఆన్సర్ రావాలి.
అప్పుడు అది కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 నుంచి 2 ఆన్సర్లు వచ్చాయనుకోండి పై క్వశ్చన్కి ఆన్సర్, అప్పుడు అది ఇన్వాలిడ్ అవుతుంది. ద ఆన్సర్ మస్ట్ బి బైలాస్ అనమాట. ఇది డేటా సఫిషియన్సీలో బైలాస్ అంటాం. ద ఆన్సర్ మస్ట్ బి యూనిక్గా. ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఒక ఆన్సర్ రావాలి, 2 ఆన్సర్స్ రాకూడదు. 2 స్టేట్మెంట్ నుంచి కాదండి, ఒక్క స్టేట్మెంట్ నుంచి 2 ఆన్సర్లు రాకూడదు అంటున్నాడు. దీని నుంచి ఒక ఆన్సర్ రావచ్చు, దీని నుంచి ఒక ఆన్సర్ రావచ్చు, సేమ్ ఆన్సర్ ఉండొచ్చు, డిఫరెంట్ ఆన్సర్ కూడా ఉండొచ్చు. దట్ మేబీ ఆన్సర్ రావాలి. అది కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. మరొకసారి, ద ఆన్సర్ మస్ట్ బి యూనిక్ ఫ్రమ్ ఈచ్ స్టేట్మెంట్. ఒక ఆన్సర్ నుంచి ఒకటే ఉండాలి, అది కంటెంట్. నౌ సీ హియర్, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, చెన్నై టు ఢిల్లీ అని చెప్పాడు కదా. సో చూద్దాం, చెన్నై నుంచి ఢిల్లీకి డిస్టెన్స్ అడిగాడు కదా. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఎస్ చెన్నై టు ఢిల్లీ అడిగాడు. చెన్నై నుంచి ఢిల్లీకి దూరం ఎంత. సో ఫస్ట్ మనకి ఆప్షన్ ప్రవచనం ఏముందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ చెన్నై టు ముంబై అని చెప్పాడు కదా. సో స్టేట్మెంట్ 1 నుంచి మనకి ఏమి ఇచ్చాము, చెన్నై టు ముంబై అనుకుంటాం. చెన్నై టు ముంబై 700 ఇచ్చాడు కిలోమీటర్స్. మనకి అడిగింది ఏంది, చెన్నై టు ఢిల్లీ అడిగాడు. కాబట్టి ఇక్కడ మనకి 1లో ఏముంది, చెన్నై టు ముంబై ఉంది. కాబట్టి క్వశ్చన్లో మనకి ఏదైతే అడిగాడో దానికి రిలేటెడ్గా ఉంటేనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి 1 నుంచి మనకి ఆన్సర్ రాదు. చెన్నై ఉండొచ్చు, చెన్నై టు ఢిల్లీ అడిగాడు కాబట్టి. ఇక్కడ చెన్నై టు ముంబై ఉంది కాబట్టి మనకి 1 అలో నుంచి ఆన్సర్ అదని కన్ఫర్మ్ తెలిసిపోయింది. నెక్స్ట్, ఇది 1 నుంచి రాలేదు అంటే అప్పుడు పై క్వశ్చన్కి ఆన్సర్ 2 అలో నుంచి చూడాలి. సో 1 నుంచి రావట్లేదు, 1 అలో నుంచి రావట్లేదు, 2 అలోన్ మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు ఇది మాత్రమే చూసుకోవాలి. అక్కడ ఏమడిగాడు మనకి క్వశ్చన్లో, చెన్నై టు ఢిల్లీ అడిగాడు. ఇక్కడ ఏముంది మనకి, ముంబై టు ఢిల్లీ ఉంది. సో ముంబై టు ఢిల్లీ ఉంది, అడిగింది మనకి చెన్నై టు ఢిల్లీ కాబట్టి. సో 2 అలో నుంచి కూడా మనకి ఆన్సర్ రాదు. కన్ఫామ్గా మనకు 1 నుంచి రాదు, 2 నుంచి రాదు. సో అది ఇప్పుడు నువ్వేం చేయాలి, 1 నుంచి రావట్లేదు, 2 నుంచి రావట్లేదు అంటే ఆ ఆన్సర్ మనకి మార్క్ ఆఫ్ ఆన్సర్ 1 రాదు, 2 రాదు. ఇంకా ఏం చేయాలి ఇప్పుడు, మార్క్ యువర్ ఆన్సర్ 3 అంటున్నాడు. అదేంది, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నీడెడ్ అంటే అర్థమైంది. ఈ 1, 2 ఎప్పుడైతే నీకు 1 నుంచి రావట్లేదు, 2 నుంచి రావట్లేదు అన్నప్పుడు ఈ 1, 2 కలిపి పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందని చెప్పగలిగితే అది చెప్పాడు వాడు స్టేట్మెంట్స్లో. ఏమని పెట్టాడు, 3 అనే ఆప్షన్ పెట్టమని చెప్పాడు. చూద్దాం. సో చెన్నై టు ముంబై ఎంత ఇచ్చాడు మనకి, 700 ఇచ్చాడు. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ముంబై టు ఢిల్లీ అని చెప్పాడు కదా. సో వెంటనే మనం ఏం చేస్తాము, ముంబై టు ఢిల్లీ అని చెప్పేసి 200 వేసేసి, ఎస్ అడిగిన క్వశ్చన్ చెన్నై టు ఢిల్లీ కాబట్టి చెన్నై టు ఢిల్లీ 700 + 200 900 అని చెప్పేసి హ్యాపీగా ఆప్షన్ 90% పిల్లలు ఇట్లే చేస్తారు, అవగాహన లేదు కాబట్టి. డేటా సఫిషియన్స్లో చెన్నై టు ముంబై ఇచ్చాడు, ముంబై టు ఢిల్లీ ఇచ్చాడు, 2 కలిపి 700 + 200 900 ఇచ్చేసి 900 ఆన్సర్ వస్తుంది. అంటే వాడేం ఆన్సర్ అడగడు మిమ్మల్ని. డేటా సఫిషియన్స్లో నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్, లాజిక్ అంతే. వస్తుందా రాదా, 1 నుంచి వస్తుందా, 2 నుంచి స్టేట్మెంట్ 1 నుంచి మాత్రం వస్తుందా, 2 నుంచి మాత్రం వస్తుందా, 2 కలిపి వస్తుందా, అసలు దేని నుంచి రాదా. ఇప్పుడు మీకేం వచ్చేసింది, 1 and 2 2 కలిపితే ఆన్సర్ వస్తుంది కాబట్టి జనరల్గా ఇక 90% స్టూడెంట్స్ ఆప్షన్ 3 ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. సో అబ్సర్డ్ సెన్స్, రాంగ్ అది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3 కాదు. మరి ఏం సార్ ఆన్సరు, చూడండి. మీరు 900 అని చెప్పుకొలుతున్నారు, ఏది 2 కలిపేసి. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ముంబై, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ముంబై అని చెప్పాం కదా. చూడు ఒక్క నిమిషం, చెన్నై నుంచి ముంబై ఎంతని చెప్పాడు, 700 అని చెప్పాడు కదా. ముంబై టు ఢిల్లీ అని చెప్పావు. సో ఇక్కడ మనకి చెన్నై టు ముంబై ఎంతని చెప్పాడు, 700 అని చెప్పాడు కదా. నువ్వు ముంబై నుంచి ఢిల్లీ అని చెప్పేసి ఈ పక్క వేసుకున్నావు, ముంబై టు ఢిల్లీ 200 అని వేసుకున్నావు కదా. నేను ఏం చేస్తానంటే చెన్నై టు ముంబై అని చెప్పి 700, ఆ ముంబై టు ఢిల్లీ ఈ పక్క వేసుకున్నాను, ఈ పక్క వేసుకుంటా, ముంబై టు ఢిల్లీని 200 వేసుకుంటా. అప్పుడు ఈ మొత్తం ఎంత మనకి, ఎస్. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. మీరు జనరల్గా అందరూ ఇలా వేసేసి పెట్టేసి 2 కలిపేసి ఆన్సర్ చెప్పేస్తారు. బట్ నేను దానికి చూద్దాం ఎలా వేస్తారు. నేను ఏం చేస్తానంటే చెన్నై టు ముంబై అని చెప్పాను, మొత్తం 700 కిలోమీటర్స్. ఇక్కడ చెన్నై టు ముంబై 700. మీరు ముంబై టు ఢిల్లీ అంటే ముంబై నుంచి ఢిల్లీ ఆపకేసుకున్నారు. నీకు చెప్పాడా వాడు ఏమన్నా, ముంబై ఈజ్ ఇన్ బిట్వీన్ చెన్నై టు ఢిల్లీ అని చెప్పాడా పాయింట్?
ముంబై క్వశ్చన్లు ఎక్కడన్నా అసలు క్వశ్చన్ అడిగింది చెన్నై ఢిల్లీ. ముంబైతో ఏం పని నీకు? ఒకవేళ ముంబై నుంచి ఇచ్చాడు అనుకుంటాం, ముంబై నుంచి రెఫరెన్స్ ఉందనుకుంటాం. ఏం చెప్పాలి వాడు ఆ క్వశ్చన్ స్టేట్మెంట్ ప్రవచనంలో? అంటే డేటా అంటే ఏంది, ఇచ్చిన సమాచారం కరెక్ట్గా ఉందా లేదా. సో వెదర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. క్వశ్చన్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. చెన్నైకి ఢిల్లీకి మధ్యలో ఉంది ముంబై అని చెప్పుంటే, ముంబై ఈజ్ ఇన్ బిట్వీన్ చెన్నై అండ్ ఢిల్లీ అని చెప్పుంటే అప్పుడు చేసుకోవచ్చు ఇలా. బట్ ఇక్కడ చూడండి, నేను చెన్నై టు ముంబై వేసా, 700 వేసా టోటల్. ముంబై నుంచి ఈ పక్క వచ్చాను, ముంబై నుంచి మేము ఢిల్లీ ఆ పక్క వేసుకున్నాను, నేను ఈ పక్క వేసుకున్నాను 200 అని. అప్పుడు మొత్తం 700 అన్నప్పుడు చెన్నై టు ముంబై. సో ఢిల్లీ టు ముంబై 200 ఇచ్చారు కదా మనకి. అప్పుడు ఇది ఏమవుతుంది, 500 అవుతుంది. ఇప్పుడు చెన్నై టు ఢిల్లీ ఏమొస్తుంది, ఇక్కడ ఆన్సర్ 500 వస్తుంది. మనకి అడిగింది ఏంది, చెన్నై టు ఢిల్లీ కదా. ఇక్కడేమో చెన్నై టు ఢిల్లీ 900 వస్తుంది. మరి ఇక్కడే చెన్నై టు ఢిల్లీ ఏమొస్తుంది, 500 వస్తుంది. ఇదే ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు అది నీకు స్టేట్మెంట్ 1 నుంచి వచ్చినా, ఒక స్టేట్మెంట్ వచ్చినా, అంటే 1 నుంచి వచ్చినా 2 నుంచి వచ్చినా, 2 కలిపి వచ్చినా కూడా ఆన్సర్ వస్తుందని చెప్పగలుగుతున్నాం అంటే మస్ట్ బి యూనిక్, ఏకైకంగా ఉండాలి ఆన్సర్. అదే డేటా సఫిషియన్సీ ఉండే బైలాస్ అంటారు దాన్ని. ద ఆన్సర్ మస్ట్ బి యూనిక్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, చెన్నై టు ఢిల్లీ అన్నప్పుడు ఒక ఊరు నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు టు తిరుపతి అంటాను. నెల్లూరు టు తిరుపతి దూరం ఎంత అని అడిగాను అనుకోండి. నెల్లూరు టు తిరుపతి అన్నప్పుడు దూరం అన్నప్పుడు అడిగింది నెల్లూరు టు తిరుపతి. మరి అలాంటప్పుడు నెల్లూరు టు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు టు చెన్నై ఇచ్చి, చెన్నై నుంచి నేను తిరుపతి ఇచ్చాను అనుకోండి. లేదు నెల్లూరు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కడప ఇచ్చి కడప టు తిరుపతి ఇచ్చాను అనుకోండి. ఎట్లుంటుంది అప్పుడు? సో అది డైరెక్షన్స్ చెప్పాలి. డిస్టెన్స్తో పాటు డైరెక్షన్స్ కూడా స్పెసిఫై చేస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైరెక్షన్స్ మంచి లేదు, డైరెక్షన్స్ చెప్పలేదు అనుకోండి. దీస్ త్రీ స్టేషన్స్ ఆర్ ఇన్ సేమ్ కొలినియర్ అని చెప్పాలి. అంటే సరేకి ఇవ్వాలని చెప్పాలి. లేదు ముంబై ఈజ్ ఇన్ బిట్వీన్ చెన్నై టు ఢిల్లీ అని చెప్పగలిగితే అప్పుడు మనకి ఆన్సర్ 900 వస్తుంది ఇలా. లేదు అలా చెప్పకపోతే మనకి ఇట్లా కూడా వస్తుంది, ఆన్సర్ 500 వస్తుంది. అంటే 2 ఆన్సర్లు వస్తున్నాయి కాబట్టి డివైడ్ అవుతుంది కాబట్టి వీ కాన్ గెట్ ది ఆన్సర్ ఏం పెట్టాలి మనం ఇక్కడ? ఆప్షన్ 4 పెట్టాలి. అంటే 1 అందులో నుంచి రావట్లేదు, 2 అందులో నుంచి రావట్లేదు, 2 కలిపినా కూడా ఆన్సర్ రావట్లేదు. అప్పుడు మనం ఆన్సర్ 4 పెడతాం. ఇప్పుడు జనరల్గా పిల్లలు మామూలుగా ఏం చేస్తారు, స్టూడెంట్స్ 700 + 200 కలిపేసి 900 అని చెప్పేసి ఆన్సర్ చాలా బాగా చేస్తామని చెప్పేసి బయట వస్తుంటారు. ఇది కాదు డేటా సఫిషియన్సీ అంటే. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కాన్సెప్ట్, డెప్త్గా ఉంటుంది. తలకేస్తే కాళ్ళకేస్తాడు, కాళ్ళకేస్తే తలకేస్తాడు. మనం క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ అని ప్రాక్టీస్ చేస్తాం, ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో లెట్ us see మనకి మ్యాథ్స్లో ఎలా ఉంటుందో. see here some more example here. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. అంటే ఎక్స్ అనే చలరాశి యొక్క విలువ ఎంత? క్వశ్చన్ మ్యాథమెటికల్ అనాలిసిస్లో ఎట్లుంటాయి. స్టేట్మెంట్ 1లో ఏమిచ్చాడు, ప్రవచనం 1లో ఏమిచ్చాడంటే x² = 16, x² = 16. ఇప్పుడు దీని నుంచి మనకి ఎక్స్ వస్తుంది రాదా? జనరల్గా మీరు చేస్తుంటారు. అలాగే ఇంకొక స్టేట్మెంట్ 2లో మనకి ఏమిచ్చాడు, x³ = 27. సో క్యూబ్ వాల్యూ ఇచ్చాడు, స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు. అయితే ఆన్సర్ దేని 1 నుంచి వస్తుందా, 2 నుంచి వస్తుందా, 2 కలిపితే ఆన్సర్ వస్తుందా? మరి మీరేం చేస్తారు? నాకు తెలుసు x² = 16 కాబట్టి x² = 16 కాబట్టి x = 4 అంటారు సింపుల్గా. కాబట్టి x = 4 కాబట్టి ఆన్సర్ 1 నుంచి వచ్చేస్తుందని చెప్తారు. సరే బాగానే ఉంది, చూద్దాం. 1 నుంచి ఆన్సర్ వచ్చేస్తే 2కి వెళ్దామా? ఇక్కడ చూడండి, x³ = 27 అనుకుంటా. x³ = 27 అంటే x వాల్యూ ఏమొస్తుంది, 3 × 3 × 3 అంటే x వాల్యూ ఏమొస్తుంది మనకి 3 వస్తుంది. సో ఆన్సర్ 1 నుంచి వస్తుంది, 2 నుంచి వస్తుంది కదా. రాంగ్ అండి. సో ఇలా చేయకూడదు. సో ఇక్కడ మనకి x² = 16 అన్నప్పుడు x = 4 తీసుకుంటాం మామూలుగా మ్యాథమెటికల్ అయితే. బట్ డేటా సఫిషియన్సీ కదా. x² = 16 అన్నప్పుడు x వాల్యూ ఏమొస్తుందంటే మనకి x² = 16 అంటే x √± 4 వస్తుంది x వాల్యూ. మనం మామూలుగా మ్యాథ్స్లో అయితే x² = 16 అంటే x ±4 వస్తుంది తప్ప ఒత్త 4 రాదు. మ్యాథమెటిక్లో మనం ఏం చేస్తాము, ఎప్పుడు కానీ మ్యాథమెటిక్స్లో రుణ వాల్యూ తీసుకోం కాబట్టి మ్యాథమెటిక్స్ చిన్నప్పుడు మనం చేసేది లెక్కలు మ్యాథ్స్లో ప్లస్గా తీసుకుంటాం. ఎందుకంటే మైనస్కి విలువ లేదు కాబట్టి చిన్నప్పుడు మనం చేసే కాన్సెప్ట్స్లో +4గా తీసుకుంటాం. బట్ ఇక్కడ అంత లేదు. x² = 16 అన్నప్పుడు x ± 4 వస్తుంది. అంటే
స్టేట్మెంట్ 1 నుంచి నీకు ఎన్ని ఆన్సర్లు వస్తున్నాయి? ఎక్స్ వాల్యూ +4 అయినా అయ్యొచ్చు, ఎక్స్ వాల్యూ +4 అయినా అయ్యొచ్చు, -4 అయినా అయ్యొచ్చు. అంటే ఎన్ని వస్తాయి మనకి? 2 ఆన్సర్స్ వస్తున్నాయి. సార్ నెగిటివ్ తీసుకోకూడదు కదా, అది మ్యాథ్స్లో, ఇది డేటా సఫిషియన్సీ వేరు. నేను చెప్పా కదా లాజిక్ కాన్సెప్ట్స్ అని. మరి +4 -4 అంటే అందుకే 2 వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ 1 నుంచి రాదు. నేను -4 తీసుకోండి సార్, నెగిటివ్ కదా, అది ప్యూర్ మ్యాథ్స్ వేరు, లాజిక్ కాన్సెప్ట్స్ వేరు. 2 వచ్చినప్పుడు ఎప్పుడైతే నీకు ఒక స్టేట్మెంట్ నుంచి 2 ఆన్సర్స్ వస్తాయో దట్ ఈస్ అ ఇన్వాలిడ్ స్టేట్మెంట్, వి కాన్ గెట్ ద ఆన్సర్. ఎందుకు సార్ తీసుకోకూడదు అంటే 2 వచ్చాయి కాబట్టి 2 సైన్స్ రాకూడదు. ఒకే ఆన్సర్ నేను చెప్పా కదా బైలాస్లో, డేటా సఫిషియన్స్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఆర్ ద స్టేట్మెంట్ వీ హ్యావ్ టు గెట్ ద ఆన్సర్ యాజ్ అ యూనిక్ ఫార్మేషన్. బట్ ఇక్కడ మనకి 2 వచ్చాయి కాబట్టి 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. వాట్ అబౌట్ 2? స్టేట్మెంట్ 2 నుంచి ఆన్సర్ వస్తుందా అన్నప్పుడు x³ = 27 చెప్పాను కదా. x ఏమొస్తుంది అంటే 3 వస్తుంది, +or-3 రాదు. సో x³ మనకి 27 అంటే x ఏమొస్తుంది మనకి 3నే వస్తుంది. ఎందుకు సార్ ఇక్కడ ఎందుకు +or- రాదు అంటే ఇక్కడ ఎప్పుడు కానీ ఒక చలరాశి యొక్క పవర్ అంటే ఘాతము అంటాం. దానికి పైన ఆడ్ ఉంటే అంటే బేస్ 1 కానీ 3 కానీ 5 కానీ 7 ఉంటే ఆన్సర్ మనకి యూనిక్ ఫార్మేషన్ వస్తుంది, అంటే ఒకే ఆన్సర్ వస్తుంది. పైన ఈవెన్ ఉంటే 2 కానీ 4 కానీ 6 కానీ అంటే చలరాశికి x², x⁴, x⁴6, x⁴8 అట్లా ఉంది అనుకోండి, ఆన్సర్ మనకి ఏమొస్తుంది? +or- వస్తుంది. ఇక్కడ మనకి ఏముంది? ఈవెన్ ఫామ్ లేదు. ఎప్పుడైతే మనకి ఆ చలరాశి యొక్క ఘాతం అంటాం పవరు ఆర్ట్ ఫామ్లో ఉంటే ఒకే ఆన్సర్ వస్తుంది, యూనిక్ ఫార్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ = 27 చెప్పామనుకోండి, ఏమొస్తున్నప్పుడు +or-3 రాదు, 3 +3 వస్తుంది కాబట్టి +3 ఆన్సర్. సో ఒక ఆన్సర్ వస్తుంది కాబట్టి మైనస్ రాదు ఇక్కడ. ఎందుకు సార్ మైనస్ రాదు అంటే పవరు ఈవెన్ కాదు కదా. సో పైన మనకి 2 కానీ x², x⁴, x⁴6 అట్లా అన్నప్పుడు మాత్రమే మనకి +or- వస్తుంది, కానీ ఆడ్లో ఉన్నప్పుడు రాదు. ఇప్పుడు x³ = 27 అనుకోండి, x = 3 వస్తుంది, +3 మాత్రం వస్తుంది. ఒకవేళ నేను x³ = -27 అని చెప్పాను అనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది? x = -3 అని వస్తుంది, ఒకే ఆన్సర్ వస్తుంది. మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఎందుకు? పవర్ ఆడ్ ఫంక్షన్ కాబట్టి. అదే ఈవెన్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను x⁴ = 64 ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, x⁴ అని. సో ఇప్పుడు x వాల్యూ ఎంత అని చెప్పామనుకోండి, సో మనకేమొస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x⁴ = 16 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మనకి? సో 2 × 2 × 2 × 2 కదా, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. అంటే x⁴ = 16 అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి? x² = +or-4 వస్తుంది, x +or-2 వస్తుంది. ఎందుకు? ఈవెన్ కాబట్టి. అంటే ఇక్కడ మనకి పవర్ ఈవెన్లో ఉంది కాబట్టి x వాల్యూ ఏమొస్తుంది మనకి? +or-2 వస్తుంది, 2 వస్తున్నాయి. అందుకే చూడాల్సింది మనము ఒక బేస్ తీసుకున్నప్పుడు ఆ బేస్ యొక్క పవర్ కనుక ఈవెన్ ఉంటే వచ్చే ఆన్సర్ మనకి +or-1 వస్తుంది. ఆడ్లో ఉంటే ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇది డిఫరెన్స్. అటు ఇటువంటి మనం క్వశ్చన్స్ అని చేయాల్సి వస్తుంది. జస్ట్ ఈరోజు ఊరికే నేను క్వశ్చన్ చెప్పలేదు, ఎగ్జాంపుల్స్ ఏం చెప్పలేదు. డేటా సఫిషియన్సీ అంటే ఏంది, దీన్ని మనం ఎంత ఈజీగా చేయొచ్చు. సబ్జెక్టు క్వశ్చన్కి దీని ఉండే స్పెషాలిటీ ఏంటంటే 5 క్వశ్చన్స్కి 5, 10 ఇస్తే 10, 9 అవుట్ ఆఫ్ 10లో ఖచ్చితంగా మనం 10కి 10 పెట్టచ్చు. ఎందుకంటే లాజికల్ కాన్సెప్ట్. నువ్వేమి క్వశ్చన్కి ప్రాబ్లం చేసి ఆన్సర్ కనుక్కోవట్లా, ఆన్సర్ వస్తుందా రాదా గెస్సింగ్ మాత్రమే కాబట్టి. సో వీ విల్ డూ ఈరోజు పార్ట్ 1 ఇది. సో వీ విల్ డూ ద పార్ట్ 2 ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది అనమాట, మర్చిపోయాను. సో యాజ్ పర్ ద డిమాండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద వీడియోస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, ఎస్పెషల్లీ జాగ్రఫీ. సో రేపటి నుంచి మీకు పాలిటీ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నాం, ఒక 5 days రెగ్యులర్ ప్రోగ్రామ్. మై హార్ట్ రిక్వెస్ట్ ఆల్ ఆస్పిరెంట్స్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ the groups and SI constables, please prepare and maintain the notes also for the sake of polity concept. It's a very useful concept, depthగా ఇచ్చిన అనాలిసిస్ పార్ట్. సో ఆ వాయిస్ని మీరు చక్కగా నోట్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ కమింగ్ నోటిఫికేషన్స్ ఆఫ్ 2021. ఓకే, సో ఈరోజు డేటా సఫిషియన్సీని ఈరోజు నుంచి ప్రోగ్రాము అట్లీస్ట్ ఒక 10 పార్ట్స్ మీకు సబ్జెక్ట్ డెప్త్గా అనాలిసిస్ చేస్తాను. ఈరోజు ఊరికి కంటెంట్ మార్కింగ్ ఆఫ్ ఆన్సర్స్ని నేను ఎక్స్పోజ్ చేస్తాను ఎక్కువగా, ఎగ్జాంపుల్స్ నేను చెప్పలేదు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 3 కలిపి చెప్తాను. సో నైస్ టు మీట్ యు, సీ ఆల్ ఆఫ్ యూ.